తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తుంగతుర్తి పోరుబిడల సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామేలను ముందుకు బాగా నేనున్నా చెప్పిన మా ఉత్తమ్ సార్కు స్వాగతం సుస్వాగతం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగా ఆహ్వానించిన మా నల్లగొండ జిల్లా ప్రథమ సింహం గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారి రిస్క్ తీసుకొని అన్ని విధాలా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నగర్కల్ శాసనసభ్యులు తమ్ముడు ఈరేశం గారికి, భువనగిరి శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు బీరాయిలే ఆలేరు ఎమ్మెల్యే గారికి, విప్పు గారికి, అదేవిధంగా బిఎల్ఆర్ బీరాలగూడ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముందుగానే వాళ్ళ పేరు చెప్పాలి వరుస ఇటు వచ్చింది, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు గుత్త సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి, మా ఇన్ఛార్జి మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి, మా పొంగులేటి శ్రీణ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ దండం. అయ్యగా నీకు దండం. మా అద్దెకి దయాకర్, మన మహబాదు ఎమ్మెల్యే అన్న, ఎంపీ గారు అన్న వేణన్న, వేం నరేందర్ రెడ్డి అన్న, వేదిక మీద ఉన్న మన బాలనాయక్ గారికి, అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, వేదిక మీద ఉన్న నా మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇది తిరునగిరి గడ్డ కాదు, తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ గడ్డలో పాదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి, మీరు వర్ష ధ్వనుల మధ్య చేతులెత్తి ఈల కొట్టి జై కొట్టాలని మనం చేస్తాను. నేను తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ. మొట్టమొదటి రజాకారణం జరగడానికి చెన్నుగాని పట్టిన మనగాడు బిఎన్ రెడ్డి గారు, స్వరాజ్యం గారు, మారోది ఈరణ గారు, సాకరైలమ్మ గారు, దొడ్డి కుమరయ్య గారు, నల్ల నరసింహ గారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా వీరులు. ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుడదని కూడా చెప్తున్నారు. కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో 2019లో నిర్ణయం జరిగింది. 2019లో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండో ఆనాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా బొందనగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆనాటి విషయం. అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుట్ల రామచంద్రరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మోత్కూరుకి గడ్డమమీన్ ఆనాడు కమిషనర్ గడ్డమమీన్ ఆదేశం ఇచ్చినట, అరే ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఎక్కడున్న పట్టుకురావాలని కాల్ చంపాలని. ఆరుట్ల రామచంద్రరెడ్డికి సవాల్ ఇచ్చినాడు, కొడుక నువ్వు నన్ను చంపుడు కాదు, నాకు ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట. కానీ ఆయన ఏం చేసిండు? ఆరుట్ల రామచంద్రరెడ్డి అంటే మా అన్న ఉంటుండే, మా అన్న పేరు మందుల లేవి. అరే లేవి 2 కొరమడలు
కొర్రమడ చేపలు పట్టుకరా, బెస్తల దగ్గర బుడ్డి తీసుకురా, ఆ బుడ్డే ఆ కొర్రమడ వేసుకొని రా అని ఆ బుడ్డి తెచ్చినాక ఆరుడు రామచంద్రారెడ్డి బెస్ట్ వేసి వేసుకొని చేపలను కూడా కూతేసుకొని పోతే ఆ గడి మీద ఉన్న అక్కడ ఉన్న గడ్డబావిని భార్య బులా ఊసుకో అని చెప్తే పోయి ఆ జగ్గను కొర్రమడకున్న జగ్గల్లో ఉత్తరం రాసి పెట్టినట. అరే కొడక, నీ ఇంటికి వచ్చిపోయిన ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్న గడ్డ ఇది అని సవాల్ ఇచ్చిన రామచంద్రారెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, నేను వస్తున్నా, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాల్ ఇసి ఇవాళ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్న దమ్మునే మనగాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం చెప్తున్నాం. అందుకోసమనే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజానాయకుడు ఇవాళ మన గడ్డ మీదకి వచ్చినంటే ఇవాళ మన అదృష్టంగా భావించాలి. నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు, నేను కానీ అలాంటి వాళ్ళను కూడా వీళ్ళు చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాటాల గడ్డ తిరుగుతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ము తొక్కుడు రక్త కలువైపోయింది. ఇంకా అందుకోసమనే ఇవాళ నేను రిక్వెస్ట్ చేసిన, అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకడే ఊసుక వేసుకున్నాను, ఒకడే బూది వేసుకున్నాడు, ఒకడే మంది దాడి చేశారు కనుక ఒక్కసారి ఈ గడ్డ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అందుకోసం మనకి ఇవాళ కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా. ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి 13 గ్రామాలు, ఇదే మండలంలో 13 గ్రామాలు ఎస్ఆర్ఎస్పీ ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు పరిశీలించాలని మనవి చేస్తా ఉన్నది. పక్కన ఇరిగేషన్ శాఖ మాత్రం ఉంది కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సంస్థ చెప్పాలని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఏతున్నాయో ఆ ఈ చెర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి, వాటి కూడా మంజూరు చేయాలని మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇవాళ మన నాగారం అడ్డగూడూరుకి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు, ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు, జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు, అగ్నిమాప కేంద్రం మంజూరు చేసినందుకు, ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఇది బాడీలో పోతే మర్చిపోతే పైన పోవాలి. ఇది అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా, నేను పేపర్ ఇస్తా, నేను రిక్వెస్ట్ ఇస్తా, నా విజ్ఞాపన పత్రాన్ని ఇరవై ఇంటికి వచ్చి ఇస్తా, దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతోని ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు నా మీద అభిమానం వచ్చిన నా అన్నజనులకు అక్కదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్! అందరి చేతులు ఎవరు కలగాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, జై తెలంగాణ! గౌరవ స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షుడు మందుల సామేల్ గారికి ధన్యవాదాలు. ఒకసారి అన్నారు, ఆనరబుల్ సీఎం పాల్గొని ఈ సభతోటి ఈ ప్రాంతపు దిశ మారుతుంది అని. మా తరఫున మీ అందరికి శుభాకాంక్షలు. ఇవాళ ప్రారంభమయ్యే కార్యక్రమం దాదాపు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి శుభదినం. 40 లక్షల రేషన్ కార్డుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు దాదాపు 1 కోటికి చేరుతారు. దాదాపు 3,10,00,000 మందికి ఇది లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ తరఫున నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఒక్క కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కార్డు ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రుణమాఫీ, అన్నిటికీ మించి మొన్న ప్రారంభమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సన్న బియ్యం, ధనికులు ఏ బియ్యం తింటే పేదవారు ఆ బియ్యం తినాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూరిస్తూ మీ చెంతకు చేరుతున్నటువంటి ఈ సమయంలో తిరుమలగిరి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, మా సామ్యాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం మీకు చేరువగా ఉంటది,
మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ R&D అండ్ సినిమాటోగ్రఫీ. సభాధ్యక్షులు మీ ప్రియతమ శాసనసభ్యులు మందల శామీర్ గారు, గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తొలిసారిగా పోరాటాల గడ్డైన తుంగతుర్తికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, మరొక సీనియర్ మంత్రివర్యులు నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు తుంగతుర్తి ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా సోదరుడు నా తర్వాత మళ్ళా భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, అలాగే మన గడ్డం ప్రసాద్ గారికి, అడ్లూరు లక్ష్మణ్ గారికి, వేదిక మీద నాయకులకు మా మహేష్ గౌడ్ గారికి, అందరికీ పేరు పేరున సమయం లేదు కాబట్టి సోదరులారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మరొకసారి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించి ఇంత పెద్ద ఎత్తు వచ్చిన మీకు, దాంతోపాటు గతంలో తుంగతుర్తిలో రైతాంగ పోరాటం కానీ, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా నాడు ఎమ్మెల్యేగా జిల్లాలోనే ఒక్కడే ఉన్న మన ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడడం జరిగింది. మళ్ళా 2 సార్లు మధ్యలో మన అద్దంకి దయాకర్ గారు సోదరుడు అత్యధిక మెజార్టీతో ఓడిపోయినా 2 సార్లు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి మీరెంతో కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చి 100 మంది తీసుకొచ్చి, నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే నాకు టికెట్ ఏమొద్దు, నేనన్న సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ గారి సమక్షంలో జాయిన్ గా అని చెప్పిన, నాకు టికెట్ వద్దు సార్, నాకు ఏమైనా మీ ఆశీర్వాదం కావాలంటే నీకు తప్పకుండా మంచి రోజులు ఉన్నాయని చెప్పి వారిని ఆశీర్వదించి మీరందరూ కూడా 60,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ జిల్లాలో వెనుకబడ్డ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మన భోత్పూర్ గుండాల మధ్య బిక్కేరు వాగుపై ఆయన ఎప్పుడు బిక్కేరు వాగులో ఈడదంటే బిక్కేరు వాగులో పడుతూ ఉంటాడు ఆయన. ఆ బిక్కేరు వాగు బ్రిడ్జ్ కూడా మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే R&B ఆఫీసులు R&B డిపార్ట్మెంట్ నుంచి అర్వపల్లి నాగారంలో పోలీస్ స్టేషన్ MRO MDO ఆఫీసు కూడా 11 కోట్లతోని ఈ రోజే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలియజేసుకుంటూ, మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సివిల్ సప్లైకి సంబంధించిన అడ్డగూడు మారులోది, అలాగే బొల్లంపల్లి నుంచి బొల్లంపల్లి రోడ్డు తప్పకుండా వెంటనే శాంక్షన్ చేస్తాం. హ్యామ్ పథకం ద్వారా రాష్ట్రంలో R&Bని 12,000 కిలోమీటర్లు 12,000 కోట్లతోని పంచాయతీరాజ్ రోడ్లని ప్రతి గ్రామం నుండి మండలం వరకు బీటీగా మారవడానికి 17,000 కోట్లు, R&B శాఖకు 12,000 కోట్లతోని మొదటి దశలో 4,600 కోట్లతోని త్వరలోనూ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి గ్రామానికి మట్టి రోడ్ ఎక్కడ ఉండకూడదు, ప్రతి గ్రామానికి బీటీ రోడ్ ఉండాలని హ్యామ్ మోడల్లో తీసుకున్నాం. అందుకనే మీరు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు చూస్తున్న 12 ఏళ్ల కింద ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క రేషన్ కార్డు లేదు, కరెంటు ఉచితంగా ఇచ్చేది లేదు. తెలంగాణ వచ్చిన వారి కోసం, పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తెస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో సహా ఇవాళ మంత్రులందరినీ కూడా 24 గంటలు కష్టపడుతున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా 100% మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరందరూ కూడా ఏ విధంగా ఎమ్మెల్యేని గెలిపించిందో, ఎంపీని గెలిపించిందో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపియాలి. మనం చేసే పథకాలు ఓట్ల కోసం కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా ఆంధ్రాలో మొత్తం పార్టీ మర్చిపోయింది, ఒక్క వార్డు మెంబర్ లేడు. ఎందుకు ఇచ్చింది? 4 కోట్ల పేద ప్రజల కోసం. ఆ రోజు ఇందిరమ్మ గరీబా హటావా అంటే అదే సోనియమ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉపాధి హామీ 100 రోజుల కూలీ పెట్టి
ఇలా పేదవాడు 2 పూటలు అన్నం తింటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2000లో 2004లో ముఖ్యమంత్రిగా ₹1,00,000 20 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లుకు ఊరికి 100-200 ఇల్లు కడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం. అందుకనే సోదరులారా 10 ఏళ్ళు మోసం మాటలతో కాలం గడిపించినారు, అప్పులు చేతికిచ్చినారు. అయినా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్న ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా 20 నెలలు కూడా కాలే మన ప్రభుత్వం వచ్చి, ఈ 40 నెలలు ఉంటాం, ఆ తర్వాత మరో 60 నెలలు ఉంటాం. తప్పకుండా 10 ఏళ్ళు మన పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి అభివృద్ధి కార్యాన్ని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమం సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గారు ప్రసాద్ గారు, గౌరవ మన సహచర జిల్లా మంత్రివర్యులు మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రియ మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర సలహాదారులు హరకర వేణుగోపాల్ గారు, పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు, శాసన సభ్యులు జేవీ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, బీర్ల ఐలే గారు, వేముల వీరేశం గారు, బాలు నాయక్ గారు, మురళీ నాయక్ గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంతో ప్రియమైన తుంగతుర్తి నియోజకవర్గ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక పర్వదినం, ఒక పండుగ రోజు. మీ అందరికీ తెలుసు, పోయిన ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొదలుపెట్టినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ వీరభూమి, ఈ వీరగడ్డ తుంగతుర్తి గడ్డ నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ గొప్ప కార్యక్రమం వచ్చిన మీ అందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2,81,00,000 మందికి రేషన్ కింద 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఒక గొప్ప ఆలోచనతో ఈ దొడ్డు బియ్యంతో కొన్ని వేల కోట్ల వృధా అవుతున్నాయి. నిరుపేదలకు వాస్తవంగా బాబు ఆపయాడా పోలీసులు ఆపయాడా ఇంతకుముందు రేషన్ వ్యవస్థలో 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ వ్యవస్థలో కూడా ఆ ప్రభుత్వం కూడా 40 రూపాయల కిలో దొడ్డు బియ్యం కొని రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఖర్చు చేసి 2,80,00,000 మందికి ఇస్తే 80-90% రేషన్ బియ్యం పూర్తిగా వృధా అయ్యేది. తినేవాళ్లు తక్కువ. రేషన్లో వచ్చే బియ్యం కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లర్ల రీసైక్లింగ్ కి జరిగేది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం, అది కూడా మంచి క్వాలిటీ కాదు, ఎవరు తినకపోయేది, ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,10,00,000 మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడనో హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో, మునుగోడులో బై ఎలక్షన్ అయితేనో కొంతమంది రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఈరోజు ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా లేకుండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారి స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నా. ఇదొక చాలా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సన్న బియ్యం కానీ, ఈ రేషన్ కార్డు పంపిణీ విషయంలో కూడా మరి చరిత్రలో నిలబడిపోయే విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత గొప్ప సంక్షేమ పథకం అంటే 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే పథకం. ఇంతకంటే గొప్ప పథకం మరొకటి ఉండదు. తెలంగాణలో 80% జనాభాకి ప్రతి నెల 6 కిలోలు మంచి క్వాలిటీ సన్న బియ్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మరోమారు మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు కోరినట్టుగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నిమిషం బిఎల్ఆర్, ఒక నిమిషం కిరణ్, ఒక నిమిషం వెంకట, ఒకనా మీ అందరి పక్షాన, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. దేవాదుల నుంచి గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడంలో వారు సహకరించాలి.
ఈ రోజు వారు ప్రకటించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దేవాదుల ప్యాకేజ్ 6 పనులు ఆగిపోయినాయి. దేవాదుల ప్యాకేజ్ 6 ద్వారా తుంగతుర్తికి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి గారు ఆమె చాలాసార్లు నన్ను ముఖ్యమంత్రి గారు కలిశారు. స్టేషన్ గన్పూర్కి, వర్ధన్నపేట్కి దేవాదుల ప్యాకేజ్ 6 నుంచి గోదావరి నదీ జలాలు తీసుకొచ్చేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించవలసిందిగా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి నల్గొండ జిల్లాలో మూసీ జలాలు సంపూర్ణంగా పారేయడానికి, ప్రవహించడానికి మీ ఎమ్మెల్యే వేముల వీరేశం, అనిల్ రెడ్డి గారు బీర్లైలే కోరినట్టుగా కొంతకాలం క్రితం బునియాది గారి కాలువకి కాలువ రివైవ్ చేయడానికి 200 కోట్లు మంజూరు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. సభాముఖంగా ప్రకటిస్తున్నాం. శాసనసభ్యులు మీరు భూసేకరణలో శాసనసభ్యులు, స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తే, వేగవంతంగా భూసేకరణ పూర్తి చేస్తే బునాది గాని కాలువ కూడా పూర్తి చేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గానికి 20,000 ఎకరాలకి బునాది గాని కాలువ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా అది పూర్తిగా మరి పూడిక తీయాల్సిన అవసరం ఉంది, రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది, రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాని కింద 2,000 ఎకరాలు ఉన్నాయి. కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా మరి మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేయిస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, గతంలో ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది. సభాముఖంగా తెలియజేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ హయాంలోనే, కూలింది వాళ్ళ హయాంలోనే అని చెప్పి మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. నిరుపయోగంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ, సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 160 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం పండింది. 2 పంటలు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు. తెలంగాణలో ఎప్పుడు జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. 281 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి తప్పనిసరిగా నీటిపారుదల విషయంలో ఇరిగేషన్ విషయంలో మరి చాలా చెరువులు మరమ్మత్తు అవసరం ఉంది. తప్పనిసరిగా చెరువులు మరమ్మత్తు చేయిస్తానని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. ఈరోజు ఈ వీర భూమి మీద, ఈ వీరగడ్డ మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తుంగతుర్తి నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది. నిజాం మీద పోరాటం చేసిన గడ్డ ఇది. సాయుధ పోరాటం మీద
తెలంగాణలో అగ్రగామిగా ఉన్న గడ్డ ఇది. భీమిరెడ్డి నరసింహారెడ్డి అసంటి వీరోచిత వీరులు జన్మించిన పోరాటం చేసిన గడ్డ ఇది. మరి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేయగలతో తప్పనిసరిగా చేస్తామని రేవంత్ రెడ్డి గారు నేను సభాముఖంగా మాటిస్తున్నాము. మరి ఇక్కడికి దగ్గరలో ఉన్న తాటిపాముల గ్రామ వాస్తవ్యం నేను. మీలోచన వర్గాన్ని సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా డెవలప్ చేస్తాం. మంత్రి వెంకటరెడ్డి గారు, నేను, జిల్లా మంత్రి గారు, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ అందరం కూడా తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడునని చెప్పి మరో మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రసంగించవలసి కోరుతున్నారు. కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఈనాడు ప్రతి పేదవాడిని చల్లగా చూడాలి, వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళు చల్లగా ఉంటేనే ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉంటారని ఆలోచన చేసి ఆనాడు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సన్నబియ్య కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈనాడు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, పేదవాడి గుర్తింపు, పేదవాడి ఆకలిని తీర్చే ఒక గొప్ప ఆయుధమని ఆలోచన చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు, సోదరులు, సాగునీటి పారుదల శాఖ మాత్యులు, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు చుట్టంగా మార్చిన మిత్రులు రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీ అభిమాన నాయకుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా మీ పక్క శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, బీర్ల ఐలయ్య గారికి, కుంభం అనిల్ రెడ్డి గారికి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైబీ రెడ్డి గారికి, మిర్యాలగూడ శాసనసభ్యులు
బి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా రామచందర్ నాయక్ గారికి, శంకర్ నాయక్ శాసన మండలి సభ్యులకి, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా మురళీ నాయక్ గారికి, యశస్విని రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రభుత్వ అధికారులకు, ప్రాణ సమానులైన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చిన తుంగతుర్తి ఆనాడు బహిరంగ సభలో లైట్లు లేకపోయినా, చీకట్లు ముసురుకున్నా మీరే మీ సెల్ ఫోన్లతో లైట్లు పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి తప్పకుండా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అండగా నిలబడి ఆనాటి తర్వాత మళ్ళీ ఈనాడు కూడా అదే ఉత్సాహంతో ఊపుతో మీరందరూ కూడా నన్ను కలవడానికి, అభినందించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ తుంగతుర్తి గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఇంతకుముందే చెప్పిండ్రు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్లగొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూది ఆనాడు ఇది నల్లగొండ అని ఈనాడు ఇది నల్లగొండ అంటే ఆనాడు ఇది నల్లగొండ కాదు ఎర్రగొండ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరిలూది భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాము నవాబుల నుంచి, రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్లగొండ గడ్డ, తుంగతుర్తి ప్రాంతం అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ నల్లగొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూల బాసిన వాళ్ళు ఎంతో మంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఈ నల్గొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిఖించినా, చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. అలాంటి గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నలుమూలల పేదలకు 4 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి. అందుకే వేలాది మంది మా అక్కలు, మా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం, ఈ నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ని నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని వీళ్లు తడుపుతున్నాయి. అదే కాదు, ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో పారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజుల అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన.
3 రోజులు కాదు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే. కానీ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదే విధంగా 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇదే కాదు, రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. పాలితులుగా ఉన్న వాళ్ళని పాలకులుగా చేసే వాళ్ళను ఈ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సందర్భం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రికార్డు సమయంలో లక్షలాది మందికి నూతన లబ్ధి చేకూర్చే కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొహమ్మద్ రజియాబీ గారికి శుభాకాంక్షలు. తర్వాత జేరుపోతుల రేణుక గారు, తర్వాత దేవరకొండ రేణుక గారు, బోనాసి ఉపేంద్ర గారు, జాటోతు బిచాలి గారు, ధరావత్ కవిత గారు, నజియా సుల్తాన గారు, బెల్లం సునీత గారు, మందుల సువర్ణ గారు, తోంట కీర్తన గారు. వీరంతా మన శాంతినగర్, తిరుమలగిరి, తాటిపాముల, సిద్ధి సముద్రం, నాణ్య తాండా, చిత్తలూరు, ధర్మారం, మూషిపట్ల గ్రామ మహిళలు. రేషన్ కార్డుల తర్వాత 49,50,00,000 గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా రేషన్ కార్డులు. రజియాబీ గారికి శుభాకాంక్ష. జేరుపోతుల రేణుక, దేవరకొండ రేణుక, బోనాసి ఉపేంద్ర, జాటోతు బిచాలి, ధరావత్ కవిత, నజియా సుల్తానా, బెల్లం సునీత, మందుల సువర్ణ, తొంట కీర్తన. సన్న బియ్యం ఇదే సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఒక ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాన్ని ఆవిష్కరించారు.